అందరికి నమస్తే. విటీవీ వాయిస్ వర్డ్ పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. రసాయనాలతో తిరుమల లడ్డు తయారు చేసి వైసీపీ మహా అపరాధం చేసిందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సిట్ నివేదికలో అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విష ప్రచారం చేస్తుందన్నారు. జంతు కొవ్వు లేదని నివేదికలో పేర్కొనలేదని స్పష్టం చేశారు. అసలు లడ్డూలో వినియోగించిన నెయ్యి ఆవు నెయ్యే కాదని అన్నారు. 400 కిలోల నువ్వుల నూనె దొరకదని, అలాంటిది ఆవు నెయ్యి ఎలా వస్తుందని అన్నారు. వాళ్ళ భాష క్రిమినాలిటీస్‌తోనే అసలు సమస్య ఉత్పన్నమవుతుందని కామెంట్ చేశారు. అదుపు తప్పిన మాటలే దాడులు చేసేలా చేస్తున్నాయని అన్నారు. ఇక జనసేన పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. జనసేన ఒక కులానికి, కుటుంబానికి చెందిన పార్టీ కాదని తెలిపారు. కులం ఆధారంగా పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలవలేదని జోస్యం చెప్పారు. యూపీలో కులం మీద పుట్టిన పార్టీలు ప్రస్తుతం కనుమరుగయ్యే స్థితికి వచ్చాయని అన్నారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ రోజున జెన్జీ డేగా నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సో ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ తిరుపతి లడ్డు గురించి మాట్లాడిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.